ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. ఇక నెక్స్ట్ పోతే మిథున రాశి వారి పరిస్థితి గురుగారు. మిథున రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరము ఒక 2 నెలలు మాత్రమే లక్ ఉంది. అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు మాత్రం టైం ఉంది. మీరు ఈ 2 నెలలకు ఏం చేసుకోవాలి అని అంటే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి మనీ రెడీ చేసి పెట్టుకోండి. ధనత్రయోదశి వరకు వీళ్ళకి అక్షయ తృతీయ వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. వస్తే మంచిది, రాకుంటే ఇక రావాల్సిన నెగిటివ్స్ అన్ని మీరు ఏం లేదు, మనం ఒక వాచ్మెన్ పెట్టుకుంటాము, ఇంట్లో హ్యాపీగా పడుకుంటాం. వాచ్మెన్ దొంగలను ఆపేస్తాడా అని అంటే ఆపేయలేడు. కాకపోతే ఏంటంటే ఎవడైనా వచ్చే దొంగ కొంచెం భయం పుట్టించగలుగుతాడు. అరే సెక్యూరిటీ ఉన్నాడు రా అని ఒక భయం పుట్టించగలుగుతాడు. అది వరకు మిథున రాశి వారికి ఏంటంటే నెగిటివ్ జరగకుండా పాజిటివ్ జరగడానికి అయితే అక్షయ తృతీయకి రావాలి, యాగం చేసుకోవాలి, యంత్రం తీసుకోవాలి. కానీ మీకు లక్ ఈ సంవత్సరంలో మాత్రం అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల్లో అపారమైన ధనయోగం ఉంది మిథున రాశికి. దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే వీళ్ళకి కూడా ధనస్థానం లోపల గురువు వస్తున్నాడు, అక్టోబర్, నవంబర్లోనే వస్తున్నాడు. ఓకే, మరి యంత్రం తీసుకున్నాక ఏం చేయాలి గురుగారు? చెప్తారా మీరు ఆ రోజు? తప్పకుండా చెప్తాను. యంత్రం తీసుకున్నాక ఆ యంత్రం ఏం చేయాలనేది మొత్తం ఒక వీడియో చెప్తాను. ఆ వీడియోలు అన్ని మీరు చూడండి. రైట్. ఇకపోతే కర్కాటక రాశి వారి పరిస్థితి. కర్కాటక రాశి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే చెవులు మూసుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు, అస్సలు వినకూడదు. ఎవరేం చెప్పినా వినకూడదు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చింది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తా చేసుకుంటావు. చెప్పుడు మాటలు అస్సలు వినకు. ఓకే. ఎందుకోసం అంటే మీకు అదృష్టం దగ్గర దాకా వచ్చినా ఈ చెప్పుడు మాటలతో వచ్చే అదృష్టం కూడా పోతుంది. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం విదేశీ యోగాలకు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, జీవితంలో జీవిత కాలానికి సంబంధించిన మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా, వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సంవత్సరం తీసుకోవాల్సిందే. ఓకే. ఎందుకోసం అంటే దెర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్. 18 నెలల పాటు స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవరికి? వీళ్ళకి, కర్కాటక రాశి వారికి. ఫ్రమ్ ద ఏప్రిల్ 30th నుంచి మే 15th నుంచి తీసుకొని 18 నెలలు స్ట్రగుల్స్ ఉంటాయి. 18 నెలల తర్వాత వీళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది. సో అంటే నెక్స్ట్ ఉగాది ఫలితం అప్పటిదాకా, నెక్స్ట్ ఉగాది వరకు వీళ్ళకి ఏమీ బాగా లేదు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా అంతే, ఇంకా ఖాళీగా లేకుండా పని చేస్తూనే ఉండాలి. డైలీ పని చేసుకోవాలి. ఖాళీ ఉన్నారా ఎవరు? కర్కాటక రాశి ఖాళీగా ఉన్నారా, కథం మీ యొక్క బ్రెయిన్ లోపలికి దయ్యం చూస్తుంది. అదే ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నాం. సో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఖాళీ ఉండకూడదు, ఎవరు చెప్పిన మాటలు వినకూడదు, పని చేస్తూ ఉండాలి. దానివల్ల డబ్బులు వస్తుందా రాదా అనవసరం, ప్రతి దానికి పని చేయాలి. అండ్ కర్కాటక రాశి వారు ఈ 18 నెలల కాలము ఈ వర్డ్ అస్సలు వాడకూడదు. నో, నో నేను చెయ్యను, నాకు కాదు అనే వర్డ్ అస్సలు వాడకూడదు. అలా వాడకూడదు ఉంటే 18 నెలల తర్వాత వీళ్ళకి లక్ వస్తుంది. ఈ 18 నెలలు భగవంతుడు పరీక్షిస్తాడు వీళ్ళకి. ఓకే. నో చెప్పొద్దు. సో అట్లా మైండ్ ని ట్రైన్ చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు మీరు? వీళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రెగ్యులర్గా చేయాలి. చేస్తూ వీళ్ళు కరుంగలిమాల వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కరుంగలిమాల వేసుకోవాలి. ప్లస్ వీళ్ళు ఏంటంటే సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోవాలి ఈ సంవత్సరం అంతా. సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకొని గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకుంటే వీళ్ళకి ఎనర్జీస్ బాగా ఉంటాయి. వీళ్ళు అక్షయ తృతీయకి వచ్చి అమ్మవారి యొక్క సంకల్పము యాగం చేసుకుని యంత్రం తీసుకుంటే మంచిది. కాకపోతే వీళ్ళకి మ్యాండేటరీ కాదు. వృషభ రాశికి మ్యాండేటరీ, మిథున రాశి వారికి ధనత్రయోదశి మ్యాండేటరీ. కానీ కర్కాటక రాశి వారికి మాత్రం ధనత్రయోదశి మ్యాండేటరీ, అక్షయ తృతీయ మ్యాండేటరీ కాదు. ఓకే. ఎందుకోసం అంటే అందరికీ ఇప్పుడు యాగం చేసుకోవాలని నేను అనుకుంటే, డబ్బులు సంపాదించాలనుకుంటే అందరికి రమ్మని చెప్తా, మరి కానీ అందరికి చెప్పట్లేదు. ఏ రాశి వారికి సద్వినియోగం చేసుకోవచ్చో, పర్ఫెక్ట్ గా యూజ్ వాళ్ళనే మీరు మెయిన్ గా చెప్తున్నారు. రైట్. సింహరాశి వారి పరిస్థితి అండి. సింహరాశి వారైతే ఎక్కడున్నా నడుచుకుంటూ అయినా, ఫ్లైట్లో అయినా సరే, డ్రోన్ పట్టుకొని అయినా సరే ఎగురుకుంటూ వచ్చేసేయండి. ఓకే. సింహరాశి వారికి ఈ సంవత్సరం వచ్చినంత లక్ మళ్ళీ ఇంకా ఏ సంవత్సరము రాదు. ఇంకా 12 ఏళ్ల తర్వాత సింహరాశి వారికి టైం వచ్చింది. అప్పుడు నా టైం ఆగే ఇంకా సింహరాశి వాళ్ళకి. మొన్నటి వరకు సింహరాశి వారికి అసలు బాగాలేదన్నారు. అస్సలు బాగాలేదు, ఇప్పుడు సూపర్గా ఉంది. అందుకే మొన్న ఈ మధ్యనే నా ఫ్రెండ్ ఒక సింహరాశి ఉన్నాడు, నేను చెప్పా నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది, నువ్వు గట్టిగా తెగించి ముందుకెళ్ళు, నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పా. 1,00,000 రూపాయలు పనిచేసే వ్యక్తి గట్టిగా ముందుకెళ్తే 2 లక్షలు వచ్చేసింది శాలరీ.
సో స్టార్ట్ అయిపోయింది, లక్ స్టార్ట్ అయిపోయింది. అంటే నేను నా కళ్ళారా నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను, అదేలేండి. ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను. నేను ప్రాక్టికల్గా చూస్తాను. నా దగ్గర ఒక టీం ఉంటుంది అనమాట. ఓ 30 మంది ఈ రాశి వాళ్ళు, 30 మంది ఆ రాశిలో, వాళ్ళందరి మీద నేను రెగ్యులర్గా కన్నేసి ఉంచుతాను అనమాట. ఓకే, వీళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది? ఎస్, నేను చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారు ఏదైనా చేయండి, వ్యాపారం తప్పకుండా స్టార్ట్ చేయాలి. బిజినెస్ లైఫ్లో ఏదైనా టైం వచ్చింది, ఒక 1 year మనం రిస్క్ తీసుకోవాలి అని అంటే అది మాత్రం ఇప్పుడే ఓకే. ఈ సింహరాశి వాళ్ళకి. సో అదేదో సామెత చెప్తారు కదా, బంగారు హుండిని చిల్లర వేసుకోవడానికి పెట్టుకున్నారని చెప్పేసి అని. అట్లాగే ఇది బంగారు హుండి. సో చిల్లర వేయడానికి ఈ టైంని వేస్ట్ చేయకండి, చిల్లర డబ్బుల కోసం ఈ టైం వేస్ట్ చేయకండి. కొడితే వెనక కుంభస్థలం కొట్టాలి. సింహరాశి వారు మీకు నేను చెప్పేది ఏంటంటే 100% గ్యారంటీగా మీరు ఈ యొక్క అక్షయ తృతీయ రోజు యాగానికి మీరు తప్పకుండా రావాలి. మీకు మ్యాండేటరీ, మీరు రావాల్సిందే. మేషరాశి వారిలాగా వస్తే మీకు అదృష్టం, లేదంటే లేదు. వృషభ రాశి వారిలాగా. వృషభ రాశి వారిలా. సో వృషభ రాశి, సింహరాశి మస్ట్ అండ్ షుడ్ కమ్ అండ్ అటెండ్ దిస్ యాగా. అటెండ్ అయితే అటు నేచర్లో లక్ ఉంది, మీరు అక్కడికి వస్తే ఆ టైంకి లక్కీయెస్ట్ టైం. నేను ఇచ్చే యంత్రం తీసుకొని చక్కగా యాగం చేసుకోండి, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకోండి, లైఫ్ మారుతుంది. మీరు అమ్మవారికి మీరు పార్ట్నర్షిప్ అవుతారు, అమ్మవారి టెంపుల్కి మీరు ఇంకా డొనేషన్ చేస్తూ వెళ్తారు. అలా జరుగుతుంది, మంచి జరుగుతుంది. రైట్. సో మరి ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు గురుగారు? ఏం లేదు, అక్షయ తృతీయ వచ్చి యాగం చేసుకోవాలంతే. ఆ రోజు నేను చెప్తా ఏమేం చేయాలని చెప్తాను, అది చేసుకుంటే సరిపోతుంది. రైట్. తదుపరి ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? కన్యా రాశి, కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే వీళ్ళకి అంత మంచిది. ఓకే. కన్యా రాశి వారు చాలా సైలెంట్గా ఉండాలి. అండ్ డెఫినెట్లీ టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి, డైలీ టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి, 7 వరకు యోగా ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవాలి, 7 నుంచి 9 లోపల టిఫిన్లని కంప్లీట్ చేసుకోవాలి, 9 నుంచి 5 వరకు పని, అంటే 9 నుంచి 5 దాకా పని చేస్తూనే ఉండాలి. ఇంకా వీళ్ళకి కూడా ఏంటంటే నో అన్న వర్డ్ చెప్పకుండా పని చేయాలి. నో అన్న వర్డ్ అసలు చెప్పకూడదు. ఏ ఆఫర్ వచ్చినా సరే పోవాలి అంతే. గట్టిగా కష్టపడి పని చేయాలి కన్యా రాశి వారు. చేస్తే వీళ్ళకి జస్ట్ ఒక 2 నెలల పాటు లక్ వస్తుంది. అక్టోబర్, నవంబర్ భాగ్య 11వ స్థానం లోపలికి గురువు వస్తాడు. 2 నెలలు వస్తాడు చూడండి. అలా జాక్పాట్ తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేస్తాడు కన్యా రాశికి. కాబట్టి దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు సంబంధించిన ఒక క్లయింట్, అంటే నేను బెంగళూరుకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, నా ఆఫీస్ ఉంటుంది అక్కడ. సో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక ట్యాక్సీ పట్టుకుంటాను అనమాట. ట్యాక్సీ పట్టుకొని ఒక ట్యాక్సీ డ్రైవర్ నన్ను గుర్తుపెట్టాడు. గురూజీ మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తా గురూజీ, నేను ట్రావెల్ చేసినంతసేపు మీ యొక్క వాయిసే వింటూ ఉంటాను, ఇగో చూడండి గురూజీ అని చెప్పేసి అన్నాడు. అంటే సరే మంచిదిరా, ఏంది అంటే ఇట్లనే చేస్తున్నా గురూజీ, నాకు లక్ ఎప్పుడు వస్తుందో చెప్పండి గురూజీ అన్నాడు. సర్లేగా డ్రైవర్ పిల్లగాడు కదా, పోతున్నాను కదా ఉన్నంతసేపట్లో సరే అని చూసి వాడికి చెప్పారు, నీకు ఇప్పుడు లక్ టైం ఉందిరా, ఈ ఈ ఈ 3 నెలల కాలంలో నీకు లక్ ఉంది, నువ్వు నో అని మాత్రం చెప్పకు, దేనికి నో అని చెప్పకు, నేను చెప్పి నో అని చెప్పకుండా నీకు ఆఫర్ వస్తుంది దగ్గరికి, కానీ నో అని చెప్పకు అని చెప్పా. సరే గురూజీ అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్గా 2 నెలల తర్వాత ఫోన్ చేశాడు. గురూజీ ఒక సూపర్ డీల్ కుదిరింది గురూజీ, నాకు ఒక పెద్ద ల్యాండ్ అమ్మిచ్చాను, దాదాపుగా 50 కోట్ల వర్త్ ల్యాండ్, 50 కోట్లు సేల్ చేయించాను, నాకు దాని యొక్క ఏదైతే ఉంటుందో కమిషనే నాకు 20 లక్షల దాకా వచ్చింది గురూజీ. నేను లక్ గురూజీ, నా లైఫ్ మారిపోయింది, నేను కారు కూడా అమ్మేసిన గురూజీ, నేను ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నా గురూజీ అన్నాడు. ఏమైందిరా అంత లక్ ఎట్లా వచ్చిందిరా అని అంటే, మీరు చెప్పారు కదా గురూజీ నో అని చెప్పొద్దు అని చెప్పారు కదా, నేను నో అని చెప్పలేదు. ఒక క్లయింట్ ఎక్కాడు, ఆ క్లయింట్ ఎక్కిన తర్వాత అర్జెంట్ కాల్ వచ్చింది ఆయనకి, నేను పలానా కోలార్ దాకా పోవాలి, నాకు వస్తావా అని అడిగాడు. నాకు అప్పుడు అనిపించింది గురూజీ చెప్పారు కదా నో అనొద్దని చెప్పేసి అని నేను ఆయనకి నో చెప్పలేదు. సో అట్లనే కోలార్ డిస్టిక్ వెళ్ళడం జరిగింది. ఆ ఉన్నంతలోనే అక్కడనే నాకు ఒక ఫోన్ కూడా వచ్చింది. ఆయన కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. ఆయన ఏమైంది అని అంటే ఆయన నాకు ఆ విషయాలన్నీ చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ మీకు మంచి ల్యాండ్ ఉంది సార్ మా ఊరు దగ్గరనే అని చెప్పి నేనే ల్యాండ్ చూపించిన సార్. చూపించగానే ఆయన అరే ఇంత మంచి ల్యాండ్ ఉంది, దీనికి రేట్లు లేకపోవడం ఏంది, నేను రేపే అగ్రిమెంట్ చేసుకుంటున్నా కొనుక్కుంటున్నా అని చెప్పి అది కథం డీల్ చేసేసుకున్నాడు, కొనేసుకున్నాడు, అయిపోయింది. ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్ క్యాబ్లో వెళ్ళే వాళ్ళకి ఒక అదృష్టం ఉంటుంది. ఏం తెలుసా అంటే పెద్ద బిగ్ షాట్స్ అందరూ వాళ్ళ క్యాబ్ ఎక్కుతారు లక్కీగా, వాళ్ళ క్యాబులు రాకపోతే. ఆ అదృష్టం ఏంటంటే ఆయన రేంజ్ రోవర్ కారు రావాల్సింది, ఆ రేంజ్ రోవర్ కారు ఇదేమైంది బ్రేక్ డౌన్ అయిపోయింది.
సో బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఆయన అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళే మూమెంట్లో ఆయన కోలార్ డిస్టిక్ పోవాల్సి వచ్చింది. కోలార్ వెళ్ళి అటు సైడ్ చెన్నై వెళ్ళి అదే క్యాబ్లోనే అదే చెన్నై వెళ్ళి ఆయనకి తీరిక లేదు. టైం అదృష్టం కలిసి రావడం అంటే ఇదే అది గురుగారు కలిసి అసలు. వచ్చింది. సో 20 లక్షలు ఊరికే కాదు కదా మరే అది. అందుకే కన్యా రాశి వారు నో చెప్పొద్దు. నో చెప్పకుండా నేను చెప్పినట్టుగా షెడ్యూల్ చేసుకోండి. మళ్ళీ 7 గంటలకు పడుకోవాలంటే 7 గంటలకు పడుకోవాలా, పొద్దున్నే లేవాలి, ఈ పని చేసుకుంటే వెళ్ళండి. రోజు సూర్య నమస్కారాలు చేయండి. 7 గంటలకే 7-8 గంటలకే పడుకోవాలా. మొబైల్ రీల్ చూసుకుంటూ కూర్చోవద్దు. రీల్ చూస్తూ కూర్చుంటే ఇంకా మిమ్మల్ని కూడా అందరూ జరుగు జరుగు అదృష్ట దేవత కూడా వచ్చి జరుగు జరుగు అంటది. నువ్వు ఇలా ఇలా అంటే అదృష్ట దేవత కూడా ఇలా ఇలా అంటది. కాబట్టి టైం ని యూటిలైజ్ చేసుకోవాలి సిన్సియర్ గా అంటారు. పడుకొని రీల్స్ చూస్తూ కూర్చోకండి.